ఒక చిన్న కథ. నిరంతరము ఒక విధమైన సత్యనిత్యమైనటువంటి వాడుగా నేను ఉండాలి అని ఆశిస్తున్నావు. ఇంకా పవిత్రమైనటువంటి యొక్క ఆనందము చిత్ అనేటువంటిది ఏమిటి? అదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానం నీ ఎందే ఉంటుండాలి. కనుక సత్ చిత్ ఆనందం ఎక్కడ ఉందో అని వెతకనక్కర్లేదు, నీ ఎందే ఉంటుండాలి ఈ సచ్చిదానందం. అయితే నీవు తెలుసుకోలేకపోవటం చేత అది నిన్ను బట్టి పీడిస్తుండాలి అజ్ఞానం. విద్యార్థులారా, దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి. ఒక మ్యారేజ్ జరుగుతుండాలి. కన్య వైపున వారు ఒక ఇంటిలో ఉన్నారు, బాలుడు యొక్క ఇది ఇంకొక ఇంటిలో ఉంటున్నారు. మధ్య లోపల ఒక సంభాషణ జరపడానికి ఒక సంబంధి ఏర్పడ్డాడు. కన్య వైపున వెళుతున్నాడు. ప్రతి పర్యాయము వారిని దబాయిస్తున్నాడు. ఏమిటండి మీరు వేళకంతా మాకు టిఫిన్ కాఫీలు ఇలాంటివంతా సప్లై చేయటం లేదు, మీ వివాహం అనేటువంటిది ఏమింత గ్రాండ్ గా చేస్తారనుకున్నాను, మీరు సరిగా చేయటం లేదే, బాయి విషయం లోపల ఏమాత్రమే మీరు శ్రద్ధ పట్టుకోవటం లేదే అని వాదిస్తున్నాడు. మరొక పర్యాయము బావి వైపున వస్తున్నాడు. ఎన్ని చేసి పెట్టినా, ఎన్ని పర్యాయం పిలిచినా మీరు రావటం లేదే, వంటలంతా చల్లబడిపోతున్నాయి, మీరు తప్పక రాండి త్వరగా అని వారిని పెద్ద జబర్దస్త్ చేస్తున్నాడు. ఈ బాయ్ సైడ్ వచ్చి జబర్దస్త్ చేస్తున్నప్పుడు ఈ బాయ్ సైడ్ వారంతా అనుకుంటున్నారు ఇతను ఎవరో గర్ల్ సైడ్ వాడిగా ఉంటున్నాడు, పెద్ద యజమానుడి అనుకున్నారు వాళ్ళు. ఈ గర్ల్ సైడ్ వచ్చి జబర్దస్త్ చేస్తున్నప్పుడు వీళ్ళెవరో బాయ్ సైడ్ యజమానుడిగా ఉంటున్నాడు అని వీరు తలుచుకుంటున్నారు. కానీ ఈ స్వతంత్రం పెద్దగా పెంచి పెరిగిపోయింది. కళాటూరికి బాయ్ సైడ్ వాళ్లకు గర్ల్ సైడ్ వాళ్లకు కూడా విసుగు పుట్టిపోయింది. అప్పుడు ఎంక్వైరీ ప్రారంభించాడు. ఎవరండి ఇతను? బాయ్ సైడ్ వారు వచ్చి గర్ల్ సైడ్ ఎవరండి ఇతను అన్నారు. మాకేమి తెలియదండి అని వీరన్నారు. గర్ల్ సైడ్ వచ్చారు తిరిగి ఎవరండి ఇతను అన్నారు. మాకేమి తెలియదు అన్నారు. ఈ ఇరువురు కూడా వచ్చి ఎంక్వైరీ ప్రారంభం చేసేటప్పటికే వీడు ఫలాను మన గుట్టు బట్టబయలు పోయింది అనుకొని వాడు తప్పించుకొని పరిగెత్తాడు. అదే విధంగానే ఈ అజ్ఞానము అనేటువంటిది ఒక పర్యాయం ఆత్మ వైపున, ఒక పర్యాయం ప్రకృతి వైపున ప్రజరించి ఈ ప్రకృతిని ఆత్మను రెండింటి ఎందుకు కూడాను జబర్దస్త్ చేస్తుంటారు. ఈ ఆత్మ అనాత్మ యొక్క సంబంధమైనటువంటి దాంట్లో డిస్క్రిమినేషన్ విచారణ సరిపినప్పుడే, ఎంక్వైరీ సరిపినప్పుడు ఈ అజ్ఞానం అనేటువంటిది అంతర్ధానమైపోతుంది. ఈనాడు అట్టి ఎంక్వైరీ జరపడం లేదు. ఇది ఆత్మనా అనాత్మనా, ఇది ప్రాకృతమైనటువంటిదా పరార్థమైనటువంటిదా అనేటువంటి విచారణ మనం చేయకుండా పోవటం చేతనే ఇది మనల్ని అనేక విధములుగా కూడా పీడిస్తూ ఉంటున్నాయి. కనుకనే ఎంక్వైరీ చేసేటువంటి దాంట్లో 4 మార్గములు ఉంటున్నాయి. ఇదంతా మీ ఎందుకు ఉంటున్నటువంటి కూడా బుకిష్ నాలెడ్జి. ఈ బుకిష్ నాలెడ్జి కొన్ని దినాల తర్వాత సూపర్ఫిషియల్ నాలెడ్జిగా మారిపోతుంది. ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జి పోయిన తర్వాత జనరల్ నాలెడ్జి వస్తుంది. ఈ జనరల్ నాలెడ్జి వచ్చినప్పుడే మీరు అప్పుడు డిస్క్రిమినేషన్ నాలెడ్జి చూడాలి. ఆ డిస్క్రిమినేషన్ కూడా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి. ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జి వచ్చిన తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జి వస్తుంది. ఈ ప్రాక్టికల్ నాలెడ్జినే సత్యమైనటువంటిది. అది అట్టి సత్యం వరకు కూడా మనం ప్రయాణం అవుతూనే పోవాలి. వన్ ఆఫ్టర్ వన్, అన్ని ఒకదాని తర్వాత దాన్ని మనం విచారణ చేస్తూ పోవాలి. ఈ విధంగా ఎంక్వైరీ చేస్తూ పోయినప్పుడే సత్యం మనకు చక్కగా తెలుస్తుంది.